దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మనము వాక్య ధ్యానంలోనికి మనము ప్రవేశిద్దాము. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనము కొన్ని పనులు చేయడానికి పూనుకుంటూ ఉంటాం. ఆ పనులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు అవి కావు. ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటాము, ఎన్నో గోల్స్ పెట్టుకుంటాము, ఎన్నో చేయాలని, ఎన్నో సాధించాలని పదే పదే అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఆ ప్రయత్నాల్లో ఎన్ని ప్రయత్నాలు చేయాలని మనం ఎన్నైతే ప్రయత్నాలు చేస్తున్నామో, ఏదైతే సాధించాలని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో, ప్రతి ప్రయత్నము కూడా విఫలమైపోతూ ఉంటే మనలో తెలియని ఒక వేదన, మనలో తెలియని ఒక దుఃఖము, మనలో తెలియని ఒక బాధ మనకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దాన్నే నిరాశ అంటారు. అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమైపోతున్నానే, ఏ పని చేస్తామన్నా కలిసి రావట్లేదే, ఏ పని ప్రారంభించినా నా జీవితంలో ఆ పని నేను సరిగా చేయలేకపోతున్నానే. ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, లేదంటే కుటుంబ బంధమా, లేదా నా భార్య మాట వినే విషయంలోనా, భర్తతో సమాధాన పడే విషయంలోనా, అసలు ఈ కుటుంబంలో కానీ సమాజంలో కానీ నా వలన ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా ఫెయిల్ అయిపోతుంది అనే ఈ ఫెయిల్యూర్స్ను బట్టి మనిషి తన జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోతాడు. అనుకున్న దాన్ని సాధించలేనప్పుడు నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయి కృంగిపోతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, నేను ఇది సాధించాలనుకున్నాను, సాధించలేకపోయాను. సో ఏం చేయాలి? డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఈవెన్ ఇప్పుడు చదువుకునే పిల్లలను కూడా చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఎగ్జామ్స్ తక్కువకి వస్తే నిరాశలోకి వెళ్ళిపోతారు, సరిగ్గా చదవలేకపోయినా నిరాశలోకి వెళ్ళిపోతారు. అదొక రకమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా డిప్రెషన్ని మెయింటైన్ చేస్తూ కృంగిపోయే వాళ్ళు సంఘములలో, సమాజంలో నానాటికి ఎక్కువైపోతున్నారు పిల్లలు. అందుకే ఈరోజు సమాజంలో చూస్తే అనేకమైన ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. నిరాశ 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 తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళిపోయి ఈరోజు అనేక మంది తమకు తాముగా వారి ప్రాణాన్ని వారు తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పిల్లరా. అసలు ప్రపంచంలో, ఈ లోకాలలో అత్యధికముగా నిరాశ చెందవలసిన వ్యక్తి ఎవరు చెప్పినా దేవుడే. ఎందుకంటే ఈ దేవునికి మనుషుల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నరులారా, మీరు నా మార్గంలో నడవాలి, నా మాట వినాలి, నేను చెప్పిన పని చేయాలి అని దేవుడు అనాది కాలంలో ఎప్పటి నుంచి ఆదాము మొదలుకొని చెబుతూ మనుషులందరి మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు దేవుడు. కానీ ఈ మనుషులు ఏ రోజు కూడా దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వలేనప్పుడు మనందరికంటే ఎక్కువగా ఈ లోకంలో ఈ భూమిని చూసి, మనుషులను చూసి నిరాశను వ్యక్తం చేసింది ఎవరు చెప్పనా? దేవుడే. మన పిల్లోడు సరిగా చదవలేదనుకోండి, మనకు నిరాశే. మన పిల్లోడికి ఉద్యోగం రాలేదనుకోండి, నిరాశే. పిల్లలకు వివాహం కావట్లేదనుకోండి, నిరాశే. అన్నిటికీ కూడా డిప్రెషన్. జీతం తొందరగా అయిపోయిందా? నిరాశే. జీతం సమయానికి రావట్లేదా? నిరాశే. వ్యాపారం సక్సెస్ అవ్వట్లేదా? నిరాశే. ఎదుటివారు మనల్ని మోసం చేశారా? నిరాశే. ఎదుటివారు మన మాట వినట్లేదా? నిరాశే. సో ఇలా ప్రతి ఒక్క సీజన్ బట్టి, ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనిషి నిరాశలోనికి వెళ్ళిపోతున్నాడు. అసలు నాకే ఎందుకు ఊరికి ఆరోగ్యం బాగోదు, అందరూ బాగానే ఉంటున్నారు కదా, ఈ పాడు రోగం నాకే రావాలా? అనారోగ్య పరిస్థితిని బట్టి కూడా నిరాశలోనికి వెళ్ళిపోతారు. నేను అడుగుతున్నాను, నీ ఒక్కడికి ఇన్ని నిరాశలు ఉంటే నిన్ను అనేక మంది మోసం చేయడం వల్ల, అనేక మంది అంటే నీ చుట్టూ ఉన్న కొద్ది మంది నిన్ను మోసం చేయడం వల్ల నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు, నిరాశలోకి వెళ్ళిపోతున్నావు. కొద్ది మంది నీ మాట వినకపోవడం వల్ల నువ్వు నిరాశలోకి వెళ్ళిపోతున్నావు. మరి భూమిని, సృష్టిని కలగజేసిన దేవుని మాట వినకుండా ఈరోజు ప్రపంచం అంతా బ్రతికేస్తూ ఉన్నది. మరి దేవుడు ఎంత నిరాశను వ్యక్తం చేయాలి చెప్పండి. మొట్టమొదటి మానవుడు ఏదైనా వనంలోనే వారి జీవితాల్లో దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించి పాపము చేస్తే అక్కడ ప్రారంభమైంది దేవునికి సమస్తము నిరాశ. ఈ మనుషులు ఏ రోజు కూడా నా మాట లెక్క చేయట్లేదే, నా మార్గంలో నడవట్లేదే, నేను చెప్పిన మాట వినట్లేదే, నేను ఆజ్ఞాపించినట్లుగా వీరి జీవితాలు నడవట్లేదని దేవుడు ఎంతగా కృంగిపోవాలి చెప్పండి. మన జీవితాల్లో చిన్న చిన్న పరిస్థితులను బట్టి, చిన్న చిన్న ప్రతికూలతలను బట్టి, కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, బాధలను బట్టి ఇంత తీవ్రమైన నిరాశలకు వెళ్ళిపోతున్నాము కదా. ఉద్యోగం రాలేదని చచ్చిపోతున్నారట, ఉద్యోగం రాలేదని సూసైడ్ చేసుకుంటున్న వారు ఎక్కువైపోయారు.
ఈ చదువులు నేను చదవలేను బాబోయ్, ఈ చదువులు నాకు అబ్బట్లేదు, నా తల్లిదండ్రులేమో నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నా మీద చాలా అంచనాలు పెట్టేసుకుని ఫీజులు అయితే కడుతున్నారు, కానీ ఆ ఫీజులకు వృధా అయిపోతున్నాయని ఈరోజు స్కూల్ జరుగుతూ ఉండగా, క్లాస్ జరుగుతూ ఉండగా క్లాస్ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోతున్న పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. చదవలేకపోతున్నాం, నిరాశలు, ఎందుకంటే మార్కులు తక్కువ వస్తున్నాయని నిరాశ చెంది నిస్పృహలోనికి వెళ్ళిపోయి కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్కి? ఎంతకాలం ప్రిపేర్ అయినా సరే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఇక నాకు ఉద్యోగం రావట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం నా డ్రీమ్ కదా అని ఆ గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేకపోయేసరికి నిరాశలోనికి వెళ్ళిపోతున్నవారు కూడా చాలామంది ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకమైన నిరాశలో బ్రతికేస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి సంఘాలు, సేవకుల యొక్క నిరాశలు ఎలా ఉంటాయంటే, సంఘాల్లో చాలామంది ఉండాలి కదా, కొంతమంది రాలేదేంటి అనే నిరాశ. సంఘము చాలా పెద్దది కదా, అందరూ ఎందుకు రాలేకపోతున్నారు అనేది నిరాశ. అలాగే ఇంత వాక్యం చెబుతున్నాము కదా, ఎందుకు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు, దేవునికి ఎందుకు మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారని సేవకులు కూడా నిరాశ ఉంటుంది. దాన్ని పౌలు గారు కూడా తన బాధను అనేకమైన సందర్భాల్లో వ్యక్తపరిచాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నిరాశ నిస్పృహలలో కృంగిపోతున్నారు. ఉదాహరణకు యోబు గారి ఆస్తంతా పోయి, పిల్లలు చచ్చిపోయి, సమస్తము పోయిన తర్వాత తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయి నేను పుట్టకుండా ఉంటే మేలన్నాడు. నేను తల్లి గర్భంలోనే చస్తే బాగుండనుకున్నాడు. దేవా నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నావు, నన్ను తీసేసుకొని ప్రార్థన చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఆ నిరాశ కృంగిన వేళలో దేవుని మీద ఆధారపడడం వల్ల యోబు గారు మరలా వేటినైతే కోల్పోయాడో వాటికంటే ఎక్కువగా రెండింతలుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అందుకే బైబిల్లో భక్తుల జీవితాలు దేవుడు పని పాట లేకుండా రాయించలేదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మనం తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నిరాశతో మనము సహజీవనం చేస్తున్నప్పుడు, నిరాశ మన మీద పెత్తనం చలాయిస్తున్నప్పుడు మనం బైబిల్లోకి తొంగి చూస్తే మన జీవితాలు బైబిల్లో ఉన్న భక్తులకు ఆకర్షింపబడితే కనుక వారి ద్వారా మనం ఎంతో మేలుకరంగా మన జీవితాలు బాగుపడతాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే గమనించాలి, అసలు నిరాశ కనుక చెంది ఇక నా వల్ల కాదు అనుకుంటే కనుక ప్రపంచంలో మొట్టమొదటిగా ఎక్కువగా నిరాశపడేది ఎవరు చెప్పండి? దేవుడే. ఎందుకంటే అందరికీ ఎన్నో మేలులు చేస్తున్నాడు. కనీసం ఈ మానవుల నుంచి దేవుడు కోరేది ఒకటే, నీతిగా న్యాయముగా బ్రతుకుతూ మీరు పొందిన మేలులను బట్టి మీరు నాకు స్తుతి చెల్లించండి అడిగాడు దేవుడు. మీ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, వైడూర్యాలు అడగలేదు, మీ భవనాలు అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఏమీ అడగలేదు. దేవుడు అడిగింది ఒక్కటే. ఏమడిగాడు? మీరు నీతిని బట్టి నడుచుకోండి, న్యాయాన్ని బట్టి నడుచుకోండి, అదే సమయంలో మీరు పొందిన మేలులను బట్టి నాకు థ్యాంక్స్ చెప్పండి అన్నాడు. దేవుడు అడిగింది అంతే. కానీ ఈరోజు మనం అనేకమైన మేలు అయితే పొందుతున్నాము, కానీ దేవునికి మనం ఎంతవరకు స్తుతించగలుగుతున్నాం చెప్పండి? ఎంతవరకు ఆయన ఆరాధించగలుగుతున్నాం చెప్పండి? ఎంతవరకు ఆయన మనం కీర్తించగలుగుతున్నాం చెప్పండి? అందుకే ప్రియులారా, ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగిన పాపం ఏంటి చెప్పనా? మనుషులు మేలు పొంది కూడా మేలును బట్టి దేవునికి స్తోత్రం చెప్పకుండా, దేవుని స్తుతించకుండా ఈ ఆదాము వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి వారు పాపం చేశారు. వాళ్ళకి కనుక కృతజ్ఞతాభావం ఉంటే, ఇదిగో ఈ 99 పండ్లు తిన్నామన్నాడు, ఈ ఒక్క పండు వద్దన్నాడని ఆ ఒక్క పండును కనుక కృతజ్ఞతాభావంతో వాళ్ళ పక్కన పెట్టేస్తే, దేవుని యొక్క మాటకు వాల్యూ ఇచ్చి వాళ్ళు తప్పు చేయకుండా, ఇదిగో దేవుడు మాకు 99 ఇచ్చాడు, వాటిని బట్టి మేము సంతృప్తిగా బ్రతుకుతున్నాము, దేవుడు మాకు 100 ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, ఈ వనమంతా ఇచ్చాడు, వాటిని బట్టి మేము సంతృప్తి చెందాలని కృతజ్ఞతాభావంతో ఉంటే ఆదాము హవ్వలు తప్పు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగిన పాపం ఏంటో చెప్పిన కృతజ్ఞత లేని జీవితాలే. నిరాశ. ఎందుకు కృతజ్ఞత వీరికి ఉండట్లేదనంటే తీవ్రమైన నిరాశ. అది తినకపోతే ఏమవుతుందో, అది తింటే నేను కూడా దేవతల వల్ల అయిపోతాను, అది తింటే నేను కూడా దేవుడిగా మారిపోతాననే ఆలోచనలోకి వెళ్ళిపోయి, ఒకవేళ తినకపోతే కనుక ఇదే జీవితాన్ని, ఇదే కష్టాన్ని అనుభవించాలని ఒక నిరాశలోకి వెళ్ళిపోయి దేవుడు చేసిన మేలును బట్టి ఆనందించగా ఆయనకు స్తుతులు చెల్లించకుండా ఆ పండు తిని పాపం చేసేసాడు. అందుకే రోమపత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి.
రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూద్దాం ప్రియులారా. రోమపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచింపుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెబుతూ, మరియు ఈ వారు ఎవరు అనంటే దేవుడు చేసిన సృష్టిని చూస్తూ అనుభవిస్తూ ఎరిగి ఉండి కూడా దేవుని స్తుతించలేని స్థితిలో ఉన్న ఈ భక్తిహీనుల గురించి మాట్లాడుతూ, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఏదైనా వనములో ఆదాము హవ్వలకు కృతజ్ఞత ఉంటే గనక ఆ పండు తినాల్సిన అవసరం వాళ్ళకి వచ్చేది కాదు. అన్నీ ఇచ్చారండి, వారికి ఏది కావాలో సమస్తమునిచ్చి, ఇదిగో ఈ చెట్టు నీకు హానికరమో అది తినొద్దని దేవుడు ముందుగా చెప్పిన తర్వాత కూడా, ఇదిగో దేవా అన్నీ ఇచ్చావు కదా, సంతృప్తిగా మేము బ్రతుకుతున్నాము, నీకు కృతజ్ఞత కలిగి ఉంటాము అని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన ఈ మానవులు ఏం చేశారు చెప్పండి? చివరికి దేవుణ్ణి స్తుతించడం మానేసి, దేవుణ్ణి మహిమపరచడం మానేసి, ఆయన దేవుడని ఆయనకి ఎరిగియండి కూడా ఆయన మహిమపరచకుండా, స్తుతులు చెల్లించకుండా పాపము చేసిన చరిత్రగా మానవ చరిత్ర మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకు ఇలాంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారనంటే, ఇది తినకపోతే నేను ఏదో కోల్పోతాను, ఇది నాకు రాకపోతే నేను ఏదో కోల్పోతాను, ఈ ఆస్తి నాకు రాకపోతే నేను ఏదో కోల్పోతాను, ఈ సంపద నాది కాకపోతే ఏదో కోల్పోతానని మన హృదయంలో ప్రారంభమవుతుంది చూసారా, దాన్నే నిరాశ అంటారు. ఆ నిరాశ మొట్టమొదటి మానవుల్లోనే ప్రారంభించింది. వారు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నవో, చేయాల్సిన పనుల గురించి ఆలోచించట్లేదు. ఏదైతే దేవుడు వద్దన్నాడో వాటిలో మాత్రము పరుగులు పెట్టేస్తున్నారు. ఈరోజు కూడా అలాగే జరుగుతుంది. దేవుడు మనుషుల్ని ఏదైతే కోరుతున్నాడో ఆటి జీవితంలో మన జీవితాలు ఏమాత్రం కూడా సరిగా లేవు, కానీ దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో ఆ విషయాల్లో మాత్రము పరుగు ఏదో సాధించాలి, సమకూర్చాలి, కూడబెట్టాలని పరుగులు పెడుతున్నారు. ఆ క్రమంలో దేవుణ్ణి వదిలేస్తున్నారు, వాటిని సాధించలేకపోతున్నారు. అటు దేవుడు దూరం అయిపోయి, ఆత్మీయ జీవితము పతనం అయిపోయి, వీళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో వాటిని సాధించలేక చివరికి తీవ్రమైన నిరాశలో కృంగిపోయి తమ ప్రాణాలను, తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న వారు ఈరోజు సంఖ్య ఎక్కువైపోతుంది ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఇంత నిరాశను కూడా రానివ్వకు, దేవుని మీద ఆధారపడు. నీకు ఏది కావాలో దేవుడు, అది నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు అది అవసరం లేదనుకుంటే కనుక దేవుడు దాన్ని నీ నుండి దూరపరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండడమో ఆయనకిష్టమో నువ్వు అదే ప్రార్థన చేయాలి. దేవా, అధికమైన ఐశ్వర్యం వద్దు, నిరుపేద స్థితి వద్దు, నేను ఏ స్థితిలో ఉండడం నీకు ఇష్టమో ఆ స్థితిని మాత్రమే నాకు ఇవ్వు నాయన అంటే దేవుడిని మన జీవితాలను అప్పగించుకుంటే మన జీవితాలు నిరాశ ఉంటుంది. చూడండి, ఇది సాధించలేకపోయామనో, అది సాధించలేకపోయామనో, వాళ్ళు రాలేదనో, వీళ్ళు రాలేదనో, అది చేయలేదనో, ఇది చేయలేదనో, మనలో ఎలాంటి నిరుత్సాహము, నిరాశలు అనేవి ఏమాత్రం కూడా దరిదాపుల్లో కూడా రావు ప్రియులారా. అందుకే మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన మేలు ఏవైతే ఉన్నావో ఆ మేలులను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారికి మనం మేలు చేస్తాం. మేలు చేసినప్పుడు వాళ్ళ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటి? థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు థ్యాంక్స్ చెప్తారా లేదా అని. ఒకవేళ చెప్పలేదనుకోండి, రెండోసారి ఎలా ఉంటుంది చెప్పండి, వాళ్ళకి మేలు కూడా చేయని చూడండి. వాళ్ళని అసలు గుర్తించం, మన వారిని అసలు జ్ఞాపకం పెట్టుకోము. కానీ బైబిల్ మనకు అలా చెప్పట్లేదు. నీవు మాత్రము ఒకరి నీకు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా నీ కార్యాలు నీవు మాత్రం చెయ్యుట ఆపొద్దు అన్నాడు. ఒకసారి ఈ సందర్భం గురించి మన ప్రసంగి గ్రంథంలో మరి జ్ఞాని చెబుతున్న మాటలు చూద్దాం. ఒకసారి ఒక వ్యక్తి ఒక గ్రామానికి మేలు చేస్తే ఆ మేలుని ఎవరు కూడా గుర్తించలేదట, జ్ఞాపకం ఉంచుకోలేదట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం చూద్దాం ప్రియులారా. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, ఆ చిన్న పట్టణములో కొద్దిమంది కాపురం ఉన్నారు.
దాని మీదకి గొప్ప రాజు యుద్ధానికి వచ్చి ఆ గ్రామాన్నంతటిని కూడా ముట్టడి వేసి ఆ యొక్క గ్రామం ఎదుట గొప్ప బురుజులు కట్టాడు. బురుజులు అంటే టవర్స్ కట్టాడు. అంటే టవర్స్ మీద నుంచి వీడి మీద దాడులు చేయడానికి పెద్ద ఎత్తైన బిల్డింగ్లు కట్టాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఈ చిన్న గ్రామం మీదకి దాడి చేయాలని. అయితే అక్కడ ఏం జరిగిందనంటే ఆ గొప్ప రాజు, గొప్ప సైన్యము ఈ చిన్న సైన్యం కలిగిన ఈ చిన్న గ్రామం మీద దాడి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి అనేక రకాలుగా వారిని మూకమ్మడిగా వారిని ముట్టడి చేసి బురుజులు కట్టేస్తున్న సందర్భంలో, అయితే ఆ చిన్న గ్రామంలో ఉన్న జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పెద్ద రాజు నుంచి, ఆ పెద్ద పట్టణము నుంచి పట్టణమును రక్షిస్తే, అయినను ఆ చిన్న గ్రామంలో ఎవరైతే రక్షింపబడ్డారో ఆ రక్షింపబడిన వారు ఆ చిన్న గ్రామంలో ఎవరైతే ఆ గ్రామాన్ని రక్షించారో ఆ గ్రామంలో రక్షించిన ఆ చిన్నవాడినట ఎవరు కూడా పట్టించుకోకుండా జ్ఞాపకం ఉంచుకోలేదట. ఎందుకు ఈ సందర్భం అంటే, ఈ వ్యక్తి చిన్నవాడే, చిన్న గ్రామంలో ఉన్నవాడే, పెద్ద సైన్యం నుంచి విడిపించిన వాడే, కానీ ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకోకపోయేసరికి నిరాశలోనికి వెళ్తాడేమో అని వెళ్ళకూడదని చెబుతున్న మాటలేవే. యోసేపు గారు అందరికీ మేలు చేశాడు, అవునా? చెరసాల్లో ఉన్న పానదాయుల అధిపతికి, భక్షకారుల అధిపతికి మేలు చేస్తే 2 ఏళ్ళు గడిచిపోయినాయి, కానీ యోసేపు గారిని వారు మేలు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోలేదు. మనిషి చేసిన మేలును త్వరగా జ్ఞాపకము చేసుకోడు, తొందరగా మర్చిపోతాడు. మర్చిపోయారు కదా అని మనము తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని గుర్తుపెట్టుకున్నా, ఎవరు మనల్ని గుర్తుపెట్టుకోకపోయినా దేవునికి మనం మన జీవితాలను సమర్పించుకుంటే మన జీవితాలు నిరాశలోనికి వెళ్ళవు, దుఃఖంలోనికి వెళ్ళవు, వేదనలోనికి వెళ్ళవు, కృంగిపోవు. అందుకే ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా కొండంత అండైన దేవుడు ఉండి కూడా ఆయన మీద మనం డిపెండ్ అవ్వలేక తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోతున్నామంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని శక్తిని తక్కువ చేస్తున్నారా, దేవుని స్థానాన్ని తక్కువ చేస్తున్నారా, దేవుని స్థాయిని తక్కువ చేస్తున్నారా? మనకున్న సమస్యలు చాలా చిన్నవి. ఆ చిన్న సమస్యల గురించి చులకన వంటి శ్రమలు అన్నాడు. చులకన వంటి శ్రమలు అంటే ఎంతసేపు ఉండి అంతలో మాయమైపోయే చిన్న కాలపు శ్రమలు మనవే. ఆ చిన్న కాలపు శ్రమలను మనము ఒక గులకరాయితో పోల్చుకుంటే, మనకున్న చిన్న సమస్యలు గులకరాయితో పోల్చుకుంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే పెద్ద కొండ లాంటివాడు. అందుకే భక్తులు అంటారు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము. దుర్గము అంటే పెద్ద రాయి అని అర్థం. ఆ పెద్ద కొండ మన దేవుడైతే మనకున్న సమస్య చిన్న రాయి. ఆ రాయిని తీసుకెళ్ళి ఆ కొండ ముందు పెడితే కనబడుతుందా సమస్య? కనబడతాం. మరి ఎందుకంత నిరాశ మనకు చెప్పండి, ఎందుకంత దుఃఖము చెప్పండి, ఎందుకంత దుఃఖం? అందుకే అంటున్నాడు కింద 16వ వచనంలో, కాగా నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ భేదవారి జ్ఞానము తృణీకరింపబడుతుంది, వారి మాటలు ఎవరు కూడా లక్ష్యము చేయరు. బుద్ధిహీనుల్లో ఏలు అని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు, యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరిపేస్తుంటాడు, అయినా సరే మీరు మీ జీవితంలో ఏమాత్రము కూడా నిరాశలోనికి వెళ్ళకండి. మంచి చేసిన వారు చరిత్రలో చాలామంది ఉన్నారు. వారు చేసిన మంచిని బట్టి వారు ఏమాత్రం కూడా ఫలాలను పొందుకోలేదు, తృణీకరింపబడుతూనే ఉన్నారు. కానీ అందుకే మనము తృణీకరింపబడుతున్నాము కదా అని. ఎవరెవరు తృణీకరించారు? భార్య తృణీకరించే, భర్త తృణీకరించే, తల్లిదండ్రులు తృణీకరించే, అత్తమామలు తృణీకరించే, చుట్టూ బంధువులు తృణీకరించే. కొన్ని సందర్భాల్లో మనం పెద్దోళ్ళం అయిపోతే పిల్లలు కూడా మన మీద అజమాయిషీ చేస్తూ మన మీద దాడులు చేసి వాళ్ళు కూడా తృణీకరిస్తారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని బాణాలు వచ్చి వెనకాల దిగుతూ ఉన్నా, కడుపులో కానీ, పైన కానీ, కింద కానీ, ఛాతిలో కానీ ఎక్కడ బాణాలు దిగుతూ ఉన్నా సరే మనం ఒకటే ఒక ఆధారము, ప్రభువా ఈ ఊపిరి ఎంతకాలం నాకు ఉంటుందో, ఈ జీవము నాకు ఎంతకాలం ఉంటుందో ఆ అన్ని దినములు కూడా నీ మీదే ఆధారపడతాను, కానీ నిరాశలో మాత్రం నన్ను దించక నాయన. నిరాశ నిస్పృహల్లోకి నన్ను ఏమాత్రము కూడా తీసుకెళ్ళొద్దు నాయన అని మనము దేవునికి అప్పగించుకోవాల్సిన జీవితాలే క్రైస్తవ జీవితాలు. వారినే భక్తులు అంటారు. అయిన దానికి కాని దానికి అని ఏడ్చి అని ఏడ్చి కృంగిపోయి కుమిలిపోయి మనలో మనం వేదన చెందితే ఏమొస్తాయి చెప్పండి? రోగాలు వచ్చేస్తాయి.
ప్రతిదానికి ఆలోచించి, ప్రతిదానికి నీరసించిపోయి, ప్రతిదానికి దీర్ఘంగా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఫస్ట్ హృదయం అంతా బరువెక్కువైపోద్ది. మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడే అపవాది మన హృదయాలకి ఎంటర్ అవుతాడు. ఒరే, నువ్వు బ్రతుకుతున్నావు, కుక్క బ్రతుకుతుంది, చచ్చిపోరా అంటాడు. ఇక చచ్చిపోదామని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే పిల్లరా, మనము చూడాల్సిన సమస్యను కాదు, మన సమస్య చాలా చిన్నదే, మన దేవుడు చాలా పెద్దవాడు. ఎవరు సమస్యను చూస్తారో వారి జీవితాల్లో పతనం అయిపోతారు. ఎవరు సమస్యలో ఉన్నప్పుడు దేవుని చూస్తారో వారి జీవితాలు వారు ఉన్నతంగా హెచ్చింపబడతారు. దేవుడు వారిని ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా భావిస్తారో వారు మాత్రం ఎన్నటికి కూడా విడవబడరు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు చెప్పనా? నీ కష్టాల్లో మనుషులను ఆశ్రయిస్తే మనుషులు సూటుపోటు మాటలు అంటారు, మనుషులను చులకన చేస్తారు, మనుషులు నిన్ను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తారు. కానీ నువ్వు దేవుని మీద ఆశ్రయిస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు మాత్రమే నిన్ను మంచి గాఢాంధకార లోయలో నువ్వు సంచరించినా నీకు ఏ అపాయము కూడా నీకు దరిచారనివ్వకుండా నీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి దేవుడే నీకు ఒక చక్కటి కాపరిగా ఉంటాడు ప్రియులారా. అందుకే మన జీవితాలు ఎలాంటి వైరాగ్యంలోనికి, నిరాశ నిష్పణలోకి వెళ్ళిపోయినా మనం చేస్తుంది ఒకటే, వెరీ నెక్స్ట్ మినిట్, దేవా నీవు ఉన్నావు కదా నాయన, ఈ జీవితం నీవిచ్చింది నాయన, ఉంచితే ఉంచు, తీసేసుకుంటే తీసేసుకో, ఇదిగో ఈ కష్టాన్ని జయించడానికి నాకు బలాన్ని ఇవ్వు నాయన అంటే దేవుడు విస్తారమైన బలాన్ని ఇస్తాడు. గమనించగలగాలి. దావీదుతో ఎవరూ లేరు. ఒంటరి పోరాటం కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు, అక్కడ తప్పించుకొని ఇక్కడ తప్పించుకొని సౌలు మహారాజు తరుముతూ ఉంటే ఎంత నిరాశలోకి వెళ్ళిపోవాలి. తన బలాన్ని నమ్ముకోలే, గొల్యాతును చంపిన బలాన్ని నమ్ముకోలే, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అక్కడ శత్రువు కాబట్టి గొల్యాతును చంపగలను, కానీ ఇక్కడ ఉన్నది దేవుని చేత అభిషేకింపబడిన రాజు. ఆ రాజు నేను చంపలేను. అందుకే దేవా, ఆయన నన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా హింసించాలని, టార్చర్ చేయాలని నాకు అనిపించిన ఈ జీవితం నీది నాయన, నువ్వు కాపాడు. తన అపాయముల్లో ప్రతి సందర్భంలో కూడా నిరాశ చెందలేదు, కానీ దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. తన పాపం చేశాడు, నిరాశ చెందలేదు, కానీ దేవా ఈ పాపములు పరిహరించి మరలా నా జీవితాన్ని శుద్ధి చేయవని పాపాల్లోనూ దేవుని సైడ్ వెళ్ళిపోయాడు. తన జీవితము మరి శత్రువులుగా పిలువబడుతున్నా, లేదంటే సౌలు మహారాజు తరుముతూ ఉన్నా సరే తన జీవితాన్ని దేవునికే అప్పగించున్నాడు. ఎప్పుడు మన జీవితంలోనికి నిరాశ ప్రవేశిస్తుందో వెరీ నెక్స్ట్ సెకండ్ దేవా ఉన్నావా అని దేవునికి మనం ఫోన్ చేయాలి. ఫోన్ చేయడం అంటే ప్రార్థన చేయాలి, దేవునికి కాల్ చేయాలి, దేవుని పిలవాలి మనం. దేవుడు మన చేయి పట్టుకుంటాడు. ఎలాంటి కష్టాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి ఇబ్బందులు, శోకాలు, బాధలు మన వాళ్ళందరూ మనల్ని తృణీకరించి మాట్లాడుతున్నా సరే దేవుడు మనకు తోడుంటే నాకు చాలు అనే ధైర్యాన్ని మనం పొందుకుంటాం పిల్లరా. ఎందుకంటే దేవుడు మాత్రమే మనలను ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, పోషించేవాడు. అందుకే అన్నిటిని బట్టి డిసప్పాయింట్లోకి వెళ్ళడం వలన ఒరిగేది ఏమీ ఉండదు. దేవునికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం తప్పుటడుగులు వేస్తూ ఉన్నా మనల్ని కాపాడడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటాడు. మన సొంత నిర్ణయాలు తీసుకుని ఆస్తిని పోగొట్టుకుంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, లేదంటే ఉన్న సంపదను పోగొట్టుకుంటాము, అన్నిటిని పోగొట్టుకుంటాం మన సొంత జ్ఞానం వల్ల. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పైకి లేపాలి, ఈ మనిషి పాపంలో పడిపోతున్నాడు, పైకి లేపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు దేవుడు. యోదయలో ఒక ద్రాక్ష తోట నాటుతాడు, దాని నుంచి మంచి కాయలను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ద్రాక్ష తోట నుంచి మంచి తీయని ద్రాక్షాలు పుయ్యవి, కానీ కారు ద్రాక్షాలు, పుల్లటి పనికిరాని ద్రాక్షాలు అక్కడ కాస్తాయి. అలాగని దేవుడు డిసప్పాయింట్ అవ్వలేదు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము, యెషయా గ్రంథంలోని 5వ అధ్యాయము మొదటి నుండి మనం కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తున్నాను, మీరు గమనించండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి,
ఆ ప్రియుడు అంటే చూద్దాం. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని చెబుతూ ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఒక భూమిలో ఒక ఆయన ద్రాక్ష తోటలను నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమిటి? ఇక్కడ ద్రాక్ష చెట్లు నాటింది దేవుడు. ఆ నాటిన వనము ఇశ్రాయేలీలు, యోదయ జనాంగము, యెరూషలేము నివాసులు. వాళ్ళు ఫలించాలని, నీతిని బట్టి న్యాయమును బట్టి వారు ఫలించాలని దేవుడు చూస్తే వారి జీవితాల్లో పాపమే తాండవం వెళ్ళింది. అందుకే 7వ వచనం అంటున్నాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేలు వంశమే. దేవుడు నాటాడు ద్రాక్ష తోటను. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి యోదయలో నాటాడు ఆ ద్రాక్ష తోటను. అక్కడ నుంచి తీసుకొచ్చింది వీరిని ఫలింప చేయాలని. కానీ అక్కడ ఎలాగైతే పాపములో ఉన్నారో ఇక్కడ అదే పాపములో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఆ ద్రాక్ష తోట పండని దానిని బట్టి, పంట సరిగా రాని దాన్ని బట్టి నిరుత్సాహపడాలా, నిరాశలోనికి వెళ్ళిపోవాలా? అదే అంటున్నాడు ఇక్కడ. అవునా? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. నీతి లేదు, న్యాయము లేదు, తమకిష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు కదా. ఇప్పుడు నీతి లేని ప్రజలను బట్టి, న్యాయం లేని ప్రజలను బట్టి దేవుడు నిరాశ చెందాలా, నిస్పృహలోనికి వెళ్ళిపోవాలా, దేవుడు కృంగిపోవాలా? ఏం చేస్తున్నారు? ఆ కారు ద్రాక్షాలను తీసివేసి ఆ పంటను బాగు చేసే ప్రయత్నము దేవుడు చేసటం. తర్వాత అవి మంచి పంటను ఫలించాయి. అందుకే 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే వాళ్ళు అలాంటి నీతి న్యాయము లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా 14వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇంకను వాళ్ళన్ని తప్పిదాలు చేస్తూ ఉన్నా సరే ఇంకా దేవుడు యాకోబును ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, నిరాశ పడకూడదు. మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాల్సిన వారం మనము. ఎదుటివారు మనం అనుకున్నట్లుగా వారు ప్రవర్తించట్లేదని అర్థమవుతుందా? ఈరోజు కుటుంబాల్లో ఉన్న సమస్యలు గల కారణం ఏంటి చెప్పిన? భర్త మాట వినకపోతే భార్య నిరాశ, భార్య మాట వినకపోతే భర్తకు నిరాశ. ఈరోజు ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి చూడండి, ఘోరమైన హత్యలు జరుగుతున్నాయి. మనిషి ఎంత తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయి ఇక నా వాళ్ళని మార్చుకోవాలని భార్యను చంపేసి ముక్కలు కోసేసి తలకాయని కాల్చేసి బాడీ పార్ట్లన్నీ కూడా కుక్కర్లోనూ బకెట్లలోనూ హీటర్లు పెట్టేసి వేడి చేసేసి దాన్ని తీసుకెళ్ళి బయట పడేసి ఎంత అరాచకాలు జరుగుతుంది చూడండి. ఇంత అరాచకాలు మనిషి చేయడానికి గల కారణం ఏంటంటే అతనిలో నా జీవితము నాశనం అయిపోయింది, నా జీవితం ఫెయిల్ అయిపోయింది, నేను అనుకున్న దాన్ని సాధించలేకపోయానని నిరాశ. గమనించగలగాలి. నేను అనుకున్నది ఒకటి, నా లైఫ్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కానీ ఈరోజు జరుగుతుంది ఒకటనే నిరాశలోకి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు చూడండి. కానీ దేవుడు మాత్రము వారిని ఇంకనూ ప్రేమించి వారిని ఇంకనూ కూడా ఆదరిస్తున్నాడు దేవుడు. గమనించగలగాలి ప్రియులారా. మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వాడో మనము కూడా అలాంటి వారుగా ఉండాలని దేవుని పోలి నడుచుకోవలసిన వారం మనము. అంతేగాని ప్రతికూలతలు రాగానే కుటుంబాల్లో, ఇప్పుడు ఇశ్రాయేలు యూదయ జనాంగం అంటే దేవుని కుటుంబం. అది ఆ దేవుని కుటుంబంలో సమస్య వచ్చిందని ఈ ఇంటి పెద్ద ఆయన నిరాశ చెందలేదు. వాళ్ళని ఎలా మార్చాలి, ఆ కలుపు మొక్కలు ఎలా తీసివేయాలి, వారిలో ఉన్న బలహీనతలు ఎలా ఏరిపారాలని వారికి చేయాల్సిన కార్యాల మీద ఫోకస్ పెట్టారు. కానీ సమస్తాన్ని నాశనం చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోలేదు పిల్లారా. గమనించగలగాలి. జీవితాలను ఎప్పుడు కూడా దేవుడు నాశనం చేయలేదు. జీవితాలను దేవుడు మెరుగుపరిచాడు, బాగు చేశాడు. మన జీవితంలో కూడా మనం కలిగి ఉండవలసిందే.
ప్రతిదానికి కృంగిపోవడం, ప్రతిదానికి డిసప్పాయింట్ అవ్వడం అనేది మంచిది కాదు. మనం అనుకున్నది జరగకపోతే మనిషి ఊరికి దిగాలుగా తయారైపోతాడు, ఇక సమస్తము కోల్పోయినట్టు. అంత అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడవైతే దేవునికి మొరపెట్టు. జీవితాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, తలరాతలు మారిపోతాయి. ఎందుకంటే దేవునికి మనం ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యతనిస్తామో, దేవా ఇది నాయన నాకు కష్టము, ఇది నాయన నాకు కష్టం అంటే దేవుడు మన జీవితాలు మారుస్తాడు. ఏం మారుస్తాడండి బాబు? ఒక కష్టం వస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది, 15 ఏళ్ళు గడిచిపోయింది, నేను పుట్టినప్పటి నుంచి ఇన్నే కష్టాలనంటే, ఈ లోకంలో నీ జీవితం మారినా మారకపోయినా మరణించిన తర్వాత ఖచ్చితంగా పరలోకం అయితే నీకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో దేవునికి నీవు ఎప్పుడైతే అతకబడి ఉంటావో, అతకబడి ఉన్న సమయంలో నీకు ఎన్ని కష్టాలైనా ఉండి ఆ కష్టాలను దేవుడు నీకు అనుమతినిచ్చి ఆ కష్టాల్లో కూడా నీ భక్తిని కాపాడుకో నాయనని చెప్పాడంటే కనుక, అక్కడ ఎన్ని కష్టాలున్నా సరే నిరాశ వ్యక్తం చేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. లిటరల్లీ యోసేపు గారి జీవితంలో 13 సంవత్సరాలు చీకటి యుగం. అదే ఒక్క క్షణం కూడా ఆనందం లేదు చూడండి, ఒక్క క్షణం కూడా సంతోషించే పరిస్థితులు లేవు. దేశం కాని దేశం, భాష రాని దేశము, ప్రాంతం కాని ప్రాంతం, బంధువులు లేరు, జనులు లేరు, నానేవారు ఒక్కరు కూడా లేరు. అలాంటి దేశంలోకి వెళ్ళిపోయి ఎన్నో శ్రమలు. ఇక కొన్ని సందర్భాల్లో మన చుట్టూ మనం పలకరించే వాళ్ళు, మంచి చెడ్డ అడిగే వాళ్ళు ఉంటారు, మన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, మన వాళ్ళు కళ్ళ ముందు ఉంటారు. ఎంతో కొంత మనం ఆదరించబడుతున్నాం. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కానీ యోసేపు గారి పరిస్థితి అది కాదు. ఒక్కరోజు కూడా ఆయన జీవితంలో హ్యాపీ మూమెంట్ లేదు. అన్నలు వచ్చి వారిని చూసేంత వరకు కూడా యోసేపు గారి జీవితంలో హ్యాపీ మూమెంట్ లేదు. తండ్రి బతుకున్నాడని తెలిసేంత వరకు కూడా యోసేపు గారి జీవితంలో హ్యాపీ మూమెంట్ రాలేదు. 13 సంవత్సరాలు మంచి యవన ప్రాయంలో 17 సంవత్సరాల బాలుడు, 17 సంవత్సరాల యవనస్తుడిగా ఉన్న యోసేపు తన జీవితంలో దేవుని మీద ఆధారపడిపోయాడు. దేవా, ఈ జీవితం నీవిచ్చింది నాయన, ఈ జీవితం నీవిచ్చింది, నన్ను హెచ్చిస్తానని వాగ్దానం కూడా చేసావు కదా, ఏలికగా చేస్తానన్నావు, వీళ్ళందరూ వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారని నాకు నువ్వు కల్లో కూడా మాట్లాడావు కదా అని ఇనుము బాధించినా, సంఖ్యలు వేసి సరసాల్లో మగ్గిపోయినా, ఎవరు యోసేపు గారిని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఈ యోసేపు గారు దేవుణ్ణి మర్చిపోలేదు. అందుకే యోసేపు తీవ్రమైన నిరాశలకు వెళ్ళిపోయి దేవుడు లేడు, ఏమి లేడని ఇంకా ఎందుకు లేని దేవుడిని విడిచిపెట్టేస్తే యోసేపు గారు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, సింహాసనం ఎక్కేవాడు కాడు, సింహాసనం ఎక్కడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండేది కాదు. ఇనుము బాధించింది, సంఖ్యలు లేసేసారు, గాయాలు అయిపోయి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా యోసేపు గారితో ఫుట్బాల్ ఆడేసుకున్నారు. ఎన్నో ఆరోపణలు, ఎన్నో అలిగేషన్స్ వేసేసారు. చివరికి అత్యాచారము నేరముతో చెరసాల్లోకి వేసేసారు. మీరు గమనించండి, ఎన్ని అభాండాలు, ఎన్ని నిందలు యోసేపు గారి మీద పడుతున్నా సరే దేవా అని దేవునికి మొరపెట్టుకున్నాడే కానీ ఏ రోజు కూడా దేవుడిని దూషించిన వాడు కాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నవాడు కూడా కాదు యోసేపు. అందుకే పిల్లలు, మన జీవితంలో నిరాశ అనేది ఒక ఆవగింజంతో వచ్చినా కూడా మనల్ని బాగా కృంగిపోయేలా చేస్తుంది. మొత్తం శాంతం కూడా మనమంతరం కూడా పతనమైపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం పిల్లలు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ అని ఎదుటి వారి మీద ఉండడం మంచిదే, కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు అనవసరంగా అనే మాట మన జీవితాన్ని బట్టి రాకూడదు. జాగ్రత్త పడాలి. మరిన్ని మాటలు మనం చూసుకుంటూ మనం ముందుకెళ్దాం పిల్లరా. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 32వ వచనం చూద్దాం పిల్లరా. లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 32వ వచనం చూస్తే, మనుషులు మీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు మీకు ఏదో వ్యతిరేకంగా, మనుషులు మీకు ఏదో నచ్చకుండా ప్రవర్తిస్తున్నారని మీరు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. లేఖనానుసారంగా దేవుడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో, దేవుడు ఎలాగైతే నడుస్తున్నాడో నడవమని చెప్పాడో మీరు కూడా అలాగే నడవండి. మీకు నచ్చినట్టు మీరు ప్రవర్తించొద్దు. మీరు ఒక్కసారి యేసుక్రీస్తుకు శిష్యులుగా మారారా, మీరు ఒక్కసారి క్రైస్తవులకు వచ్చారా, మీ సొంత ఆలోచనల ప్రకారం మీరు వెళ్ళడానికి ఏమాత్రం కూడా పూనుకోవద్దు. ఇక్కడ ఒక క్రమం ఉన్నది, ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉన్నది, ఇక్కడ ఒక డిసిప్లిన్ ఉన్నది.
ఎందుకంటే మనం యేసుక్రీస్తుకు శిష్యులము కాబట్టి మనం గురువు గారు ఎలా ప్రవర్తించమని చెబితే మనము కూడా అలాగే ప్రవర్తించాలి. కాబట్టి ప్రతిదానికి కూడా నీరసించిపోవద్దు. ఎదుటివాడు నిన్ను ప్రేమించట్లేదని, అవునా, భర్త ప్రేమను పొందుకోవట్లేదని, భార్య ప్రేమ పొందుకోవట్లేదని, తల్లిదండ్రుల ప్రేమ పొందుకోవట్లేదని, పిల్లల ప్రేమ పొందుకోవట్లేదని నిరాశ చెందవద్దు. ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంటంటే, ఈ సందర్భం చెప్పే విషయం ఏంటంటే, ఎదుటి వారిని ప్రేమించట్లేదని నువ్వు ఏమాత్రం కూడా నిరాశ చెందొద్దు. ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుడు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మీరు కూడా ఎదుటివాడిని ప్రేమించినా ప్రేమించకపోయినా నీవైతే నువ్వు ప్రేమించాలి. ఎదుటివాడిని ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తున్నా నీ నుండి నీ ప్రేమ మాత్రము ప్యూర్గా ఉండాలి, మంచి ప్రేమ ఉండాలి. అందుకే అంటున్నాను 32వ వచనంలో, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును. తర్వాత, పాపులను కూడా తమను ప్రేమించు వారినే ప్రేమింతురు కదా. ఏడు నా వాడండి. సో నీ వాడిని మాత్రం ప్రేమిస్తే గొప్ప ఏముంది? శత్రువును కూడా ప్రేమించు అంటున్నాడు ఇక్కడ. బైబిల్ జీవితాలకి, బైబిల్ మాటలకు, మన మాటలకి, మన జీవితాలకి ఎంతో వ్యత్యాసము. ఎంతంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం అనమాట. మనం ఏం చేస్తాం చెప్పినా, వీళ్ళు మా వాళ్ళండి. సో మా వాళ్ళు అయితే మంచి చూపు, మంచి మాట, మంచి గౌరవం, మంచి పరిచయం, మంచి రెస్పెక్ట్. వీళ్ళు వాళ్ళండి. సో వాళ్ళు అయితే వీళ్ళు నా వాళ్ళు కాదండి. వీళ్ళతో మంచిగా మాట్లాడాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే దరిద్రం అంటుకుంటుందండి. అర్థమవుతుందా? ఎలాంటి మనస్తత్వాలు వచ్చేస్తున్నాయి. ఎలాంటి మనస్తత్వాలు మన హృదయంలోకి వస్తే మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన అవసరత ఏమాత్రం కూడా అవసరం లేదు. అందుకే మన క్యారెక్టర్ మారినంత వరకు కూడా క్రైస్తవులుగా పిలుచుకోవడము, క్రైస్తవులుగా పిలువబడడం వల్ల ఎలాంటి ప్రయోజనం మన ఆత్మీయ జీవితాలకి ఉండదు. అందుకే అంటున్నాడు, పాపులు చేసినట్టు మీరు ప్రవర్తించకండి. ఎందుకంటే పాప ఏం చేస్తాడు చెప్పిన, ఆడికి ఎవడైతే సెట్ అవుతాడో ఆడితోనే ఉంటాడు, మంచోడితో ఉండాలని అనుకోడు. అందుకంటున్నాడు, మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును. వీడు ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడండి, అందుకే నేను వాడికి హెల్ప్ చేస్తానంటే ఉపయోగం లేదు. నీ దగ్గరికి ఎవరైనా సాయం కోసం వస్తే నీకు చేతనంత పట్టుకు నువ్వు సహాయపడు. అంతేగాని ఆడు మేలు చేసేవాడా, కీడు చేసాడు, ఇవన్నీ చూడొద్దు. అది క్రిస్టియానిటీకి వ్యతిరేకము. అందుకే కుటుంబ బంధాలు, ప్రత్యేకించి క్రైస్తవ బంధాలు బాగుండాలంటే మన కుటుంబంలో అవతల వ్యక్తి ఎలాంటి వారైనా సరే మనం బైబిల్ పరిభాషలోనే మాట్లాడాలి, బైబిల్ కోణంలోనే మనం ఆలోచన చేయాలి. బైబిల్ మనం ఎలా బ్రతకమందో అలాగే బ్రతకాలి. అంతేగాని ఉన్న బంధాలను మనం దూరం చేసుకోవద్దు. అది ఎవరైనా సరే, మామైనా, అల్లుడైనా, కోళ్ళైనా, అత్తైనా, భార్య అయినా, భర్త అయినా, ఎలాంటి వారైనా సరే, ఎదుటి వారిని బంధము దేవుడు ఏర్పాటు చేసింది అయితే, దేవుని ద్వారా మీరు జతపరచబడిన వారైతే నీవు ప్రేమిస్తూనే ఉండాలి, నీవు మేలు చేస్తూనే ఉండాలి. నా మాట వింటే నాకు నచ్చినట్టుగా ఉంటే మేలు చేస్తాను, నచ్చినట్టు ఉండకపోతే మేలు చేయనంటే అది కాదు, అది బైబిల్ కాదు. అది నాకు నచ్చినట్టే, నేను చెప్పినట్టే ఉంటే నేను మాట్లాడతాను, మేలు చేస్తాను, అన్నం పెడతాను, మంచి చేస్తాను, పనులు చేసి పెడతానంటే నో. నచ్చినా నచ్చకపోయినా మంచి చేయాల్సిందే, మేలు చేయాల్సిందే. ఎందుకంటే పాపులు చేస్తారట, నా మాట వింటే ఇది చేస్తా, నా మాట వినకపోతే అది చేస్తానని. అదే అన్నాడు కదా, మీకు మేలు చెయ్యవానికే మేలు చేసినలా మీకు ఏమి మెప్పు కలుగునో. పాపులు అలా చేస్తారు. మీరేం చేయాలి? ఎదుటివాడు నీకు మేలు చేసినా, కీడు చేసినా, హాని చేసినా నీవు మాత్రం ఎదుటివారికి మేలే చేయాలి. నేను ఆయనకి అంత హెల్ప్ చేశానండి, ఆడు నాకు మోసం చేశాడనంటే, ఎదుటివాడు నీకు మోసం చేసినా దేవుడున్నాడు. ఈరోజు పోషింపబడుతున్నాము, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. వాళ్ళకంటే ఒక ఎత్తు మనల్నే పైన నిలబెడతాడు దేవుడు. ఎప్పుడు? మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు. మనం దేవుని సన్నిధిలో ఎత్తుగా ఉన్నతమైన శిఖరాలు మనం నిలబడాలంటే మనం ఎప్పుడు కూడా మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. అంతేగాని జరిగిపోయిన కార్యాన్ని బట్టి పదే తవ్వితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది దేవునికి వ్యతిరేకమైన కార్యము. దానివల్ల నిరాశలోకి వెళ్ళిపోతాము. ఎంత కనబడుతున్నా కూడా ఇది సరిపోదండి. ఎంత మంచి ఆరోగ్యం అన్నా ఏముంది ఆరోగ్యం, అర్థమవుతుందా? తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోతారు. అందుకే బైబిల్ మనం అర్థం చేసుకుని సరిగా చదివితే మన జీవితాలు అందరికీ మారిపోతాయండి. ఈరోజు అనేక మంది క్రైస్తవ్యంలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవులే సరిగా జీవించట్లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే బైబిల్ సరిగా అర్థం చేసుకోవట్లేదు.
చదువుతున్నారు, చెప్పడానికి చెబుతున్నారు. క్యారెక్టర్ వరకు వచ్చేసరికి తగ్గించుకుని ఓర్పుగా ఓపికగా బ్రతకాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేసరికి ఓపికగా ఉండలేకపోతున్నారు. అందుకే అంటున్నాడు, పాపులు అలాగే చేస్తారు కదా, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించుదురో వారికే అప్పించిన యెడల మీకేమి మెప్పు కలుగును? నీ దగ్గర ఉందా? సహాయపడు అంటున్నాడు. తర్వాత పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొన వల్లని పాపులకు అప్పగిస్తారు కదా. అంటే నాకు నచ్చితే వస్తానండి, నాకు నచ్చితే అప్పిస్తాను, లేకపోతే ఇవ్వనండి అనే పరిస్థితులు. నిజంగా ఎదుటివాడు ఆపదలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆడ కులం చూడను, మతం చూడను, వారి యొక్క స్థితి చూడను, వాళ్ళకి స్థాయి చూడను, నిజంగా నేను ఇస్తున్న డబ్బులు వారికి నిజంగా అవసరమే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవ్వాలని చెబుతున్నాడు. అవి రిటర్న్ వస్తాయా రావా అని తర్వాత విషయం. నిజంగా రిటర్న్స్ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారట? పాపులు. అవి పోయినా పర్లేదు, నా వలన ఒక మంచి జరగాలని ఆలోచించేది ఎవరు చెప్పనా? దేవుని బిడ్డలు. పాపి ఏం ఆలోచిస్తాడంటే ఈ డబ్బులు ఇస్తే మరలా రిటర్న్ వస్తుందా రాదా? అవునా? మరీ కోట్ల మనం ఇవ్వలేం, లక్షలు కూడా ఇవ్వలేం. చిన్న చిన్న అమౌంట్ మనం ఇచ్చేది. మనం అప్పించేటప్పుడు ఎలా అనుకోవాలంటే ఇది రావాలని కోరుకోవాలి, ఎందుకంటే మనకు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఈ డబ్బులను బట్టి ఒక వ్యక్తితో క్లాషెస్ మాత్రం రాకూడదు. ఈ డబ్బును బట్టి, ఈ ధనాన్ని బట్టి ఒక వ్యక్తితో అభిప్రాయ భేదాలు కానీ, అవునా, ఈ ప్రేమ విడిపోవడం కానీ, సమస్యలు కానీ, బంధం బీటలు వారడం కానీ రాకూడదు. ఈ డబ్బు అంత మోసకరమైనది. అందుకే మీరు ఇచ్చి వదలండి, అది ఎప్పుడు మీకు రావాలో దేవునిగా నేను మీకు ప్లాన్ చేస్తాను. అది దేవుని మీద డిపెండ్ అయ్యే జీవితాలు అంటున్నాడు. ఇవి పాపుల్లా బ్రతకొద్దు. పాపుల్లా బ్రతికారనుకోండి, అప్పిచ్చానండి వాళ్ళు ఇవ్వట్లేదండి, అప్పిచ్చానండి ఇవ్వట్లేదండి, తీవ్రమైన నిరాశ. మామూలు చాలామంది ప్రేయర్ చేయమని అడుగుతారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక రిక్వెస్ట్ చెప్పిన, పలానా వారికి అప్పిచ్చాను, అప్పు వాళ్ళు ఇవ్వట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి. ఇంకా మీకేమైనా కృపావారాలు ఉన్నాయేమో, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మీరు దర్శనంలో తెలుసుకుని దయచేసి మాకు చెబుతారని దర్శనాలు మమ్మల్ని చూడమంటారు. అర్థమవుతుందా? నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. నువ్వు నన్ను అడిగిచ్చావా డప్పు? నన్ను అడిగి ఇవ్వలేదు నువ్వు. పోనీ దేవుని ఏమైనా అడిగిచ్చావా? దేవా అప్పు అడుగుతున్నాడు ఇవ్వమంటావా అని? ఇవ్వలేదు. ఆయన ఇస్తాడో ఇవ్వడో ఒకటి చెప్పాలట, ఎప్పుడు ఇస్తాడో డేట్ కూడా చెప్పాలట. ఎవరు చెప్పాలి? తీసుకున్నవాడు చెప్పాలి కదా. అప్పు తీసుకున్నాడు చెప్పాలి పలానా డేట్ ఇస్తానని. ఇలాంటివి వస్తాయన్నమాట. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అవగాహన ఉండాలి మనకి. అందుకే ఒకవేళ మనం ఎదుటి వారికి మేలు చేయాలని చిన్న సహాయం చేస్తున్నామా, ఆ సహాయం మరలా తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే దాన్ని ఎలా పొందుకోవాలో మీరే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు కూడా అవసరం ఉంది ఆయన అంటే, దేవుడు నీకు వేరే రూపంలో అయినా తీసుకొచ్చి దాన్ని సమకూరుస్తాడు. అంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడిపోవాలి. అంతే, పరిపూర్ణంగా ఆయన మీదే ఆధారపడిపోవాలి, ఆయన మీదే ఆధారపడాలి. అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. అంతే కదా. 35 వచనంలో మీరు ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, అదే అన్నాడు కదా. మన సందర్భమే ఇది. నేను ప్రేమించేవారినైనా ప్రేమించకపోవారినైనా, డబ్బుల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే, మీరు ఎట్టి వారిని గురించి అయినా సరే నిరాశ చేసుకొనక, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, కృంగిపోకుండా మీ శత్రువులను కూడా ప్రేమించండి, శత్రువులకు కూడా మేలు చేయండి, శత్రువులకు కూడా అప్పియండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. రిజల్ట్ ఏంటి చెప్పండి? మనము దేవుని కుమారులుగా గొప్పవారుగా ఉండాలంటే శత్రువుని ప్రేమించాలి, శత్రువుకి మేలు చేయాలి, శత్రువు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవాలి. అప్పు ఇవ్వడం అంటే వడ్డీలకు ఇవ్వడం అని కాదు, ఆదుకోవడం అని అర్థం. అక్కడ ఆదుకోవాలి, ఆదుకోండి, మేలు చేయండి. వడ్డీ వ్యాపారం చేయమని కాదు, ఇక్కడ మేలు చేయాలి. అలాంటి మేలు చేస్తే ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని, మీ ఫలాన్ని అభివృద్ధి చెందిస్తారు. అదే ఉంది కదా, మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతునికి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మారిపోతారు. ఆడి శత్రువు అండి,
సో ఆడితో నేను మాట్లాడనండి. ఆడి శత్రువు అండి, ఆడికి నేను నీళ్ళు ఇవ్వనండి. ఆడి శత్రువు అండి, ఆడికి నేను అన్నం పెట్టనండి. ఆడి శత్రువు అండి, ఆడికి నేను ₹1 కూడా ఇవ్వనండి. అంటే దేవునికి నీవు దేవుని యొక్క ఆస్తిలో, దేవుడు మనకిచ్చే వారసత్వంలో హక్కును కోల్పోతున్నాం. మనం దేవుని యొక్క పరలోక రాజ్యములో మన వాటా మనం కోల్పోయి అక్కడ మనకు స్థానం లేక మనము విసిరివేయబడతాం. దేవునికి కుమారులు కాకపోతే పరలోకంలో ఎంట్రన్స్ లేదు కదా. దేవునికి మనం కుమారులుగా మార్చబడాలంటే ఈ లోకంలో శత్రువుతో కూడా మనము మమేకమయ్యి వారిని ప్రేమించే హృదయాలు ఉండాలండి. ఎలాంటి మాటలు చెప్పండి అండి. బైబిల్ ఏమో శత్రువులను కూడా ప్రేమించమని చెబుతూ ఉంటే మనమేమో మన ఇంటోళ్ళను కూడా ప్రేమించలేని స్థితిలో ఉంటున్నాం. ఒకవేళ ప్రేమిస్తున్నా కూడా ఆ ప్రేమ నటనతో కూడిన ప్రేమ అయిపోతుంది. లోపల ఒకటి, బయట ఒకటి. అర్థమవుతుందా? అందుకే ప్రియులారా, బైబిల్ని ఉన్నది ఉన్నట్లే మాట్లాడాల. ఎదుటోళ్ళు ఫీల్ అవుతారని, వాళ్ళు ఫీల్ అవుతారని, వీళ్ళు ఫీల్ అవుతారని అనుకుంటే నేను ఫీల్ అవ్వాలి ఒకరోజు దేవుని దగ్గర. ఎందుకంటే పౌలు గారి సాక్ష్యం అది, పౌలు గారి జీవితం. చూద్దాం, ఒక విషయం చెప్తాను. పౌలు గారు గలతీలతో ఆదరణ మంచి మాటలు చెప్పినంత కాలము పౌలు వారి జీవితంలో గొప్పోడు. ఎప్పుడైతే వారిలో ఉన్న లోపాలను గుర్తించి, ఇదిగో మీలో ఉన్న ఈ పాపం మీలో ఉంది నాయన అని చెప్పినప్పుడు పౌలు గారిని గలతీ సంఘం అంతా కూడా ద్వేషించడం ప్రారంభించారు, శత్రువులుగా భావించడం ప్రారంభించారు. అందుకే పౌలు గారి యొక్క బాధ చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. మొదటిసారి నా జీవితంలో నాకు ఏమీ లేని సందర్భంలో కూడా నేను వాక్యం చెప్పినప్పుడు మీరు అంగీకరించారు. మీరు నాకు అన్యాయం చేయలేదు, మీరు నాకు మేలే చేశారు. ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఆదుకున్నారు, బలపరిచారు అని పౌలు గారు వారి గురించి చెబుతూ, తర్వాత అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అంటే మీరు నన్ను చేర్చుకున్నారు. నేను ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నా మీరు నన్ను చేర్చుకున్నారు అని చెబుతూ, నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను నన్ను అంగీకరించారు. కానీ ఎప్పుడైతే పౌలు గారు ట్రాక్ మార్చి వారిలో ఉన్న పాపాల గురించి, లోపాల గురించి వాక్యం చెప్పడం ప్రారంభించాడో, మొదట్లో వెళ్ళినప్పుడు వారిని దేవునికి దగ్గర చేయడానికి కొన్ని ఆదరణతో కూడిన మాటలు చెప్పాడు. ఆదరణతో కూడిన మంచి మాటలు చెప్పినప్పుడు పౌలును బాగా యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే వారిని ప్రేమించి వీళ్ళు ఖచ్చితంగా రక్షింపబడాలి, వీరు నరకానికి వెళ్ళడానికి, నాశనంలోకి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని వారిని అత్యధికంగా ప్రేమించి వారిలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయాలని పౌలు వారిలో ఉన్న పాపాల గురించి వాక్యం చెబుతూ ఉంటే, అక్కడి నుంచి గలతీలో ఉన్న సంఘంలో కొంతమంది ఈ పౌలు గారి మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడు. అందుకే అంటున్నాడు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? ఏమని చెప్పుకున్నారు? అసలు పౌలు వాక్యాలను బట్టి మేము నిలబడ్డామండి, పౌలు గారు ఇక్కడికి రావడం బట్టే మేము వాక్యం నేర్చుకున్నాం, పౌలును బట్టే మేము ప్రార్థన నేర్చుకున్నాం, పౌలును బట్టే మేము ఇలా ఎదిగాం ఆత్మీయంగా అన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మీయుల్లో ఉన్న పాపాలను పౌలు గుర్తించి ఆ పాపాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారిలో ఉన్న బలహీనతలు బట్టి వాక్యం చెప్పడం ప్రారంభించాడో, వీళ్ళందరూ కూడా పౌలు గారి మీద రాళ్ళేయడం ప్రారంభించారు. అంతే కదా. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం ఎలాంటి తప్పుడు పనులు చేసినా మనకి వెనకేసుకొచ్చే సేవకుడు అంటే మనకు బాగా ఇష్టం కదా. మనం ఎలాంటి పాపాలు చేసినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పే సేవకుడు అంటే మనకు బాగా ఇష్టం. మనకు ఎలాంటి సేవకుడు అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి? మనలో ఉన్న పాపాన్ని సూటి గుచ్చుతూ ఆ పాపం పోయేంత వరకు వాక్యం చెప్తాడే, అలాంటి సేవకుడు అంటే ఈ సమాజానికి, ఈ క్రిస్టియానిటీకి ఇష్టం ఉండదు. పౌలు ఎదుర్కొన్న బాధ అదే, పౌలు ఎదుర్కొన్న నిరాశది. అంటున్నాడు మీరు ఒకప్పుడు చెప్పుకున్న ధన్యత ఏమైపోయింది? బ్రదర్ ప్రార్థన చేయడం బట్టి మేము ఇలా ఉన్నామండి, అవునా? బ్రదరు చెప్పే వాక్యం బట్టి మేము ఆదరించబడ్డామండి. నా గురించి చాలామంది బ్రదర్ చెప్పే వాక్యం బట్టే మేము ఈరోజు ప్రార్థన నేర్చుకున్నామండి, ఈరోజు ఆత్మీయంగా ఉన్నామంటే బ్రదర్ చెప్పిన వాక్యాలేనండి చెబుతుంటారు చాలామంది. కానీ ఏదైనా ఒక గుచ్చుకునే సందేశం వచ్చింది అనుకోండి, ఆహా బ్రదర్ మారిపోయాడు, బ్రదర్లో చాలా మార్పు వచ్చేసింది. మీ బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు అనుకోండి. ఏంటి మీ బాధ్యతలు? పరిచర్య ముందుకు నడవాలంటే దేవుడు సన్నిధికి మీరు ఇవ్వాల్సినవి ఏమో ఉంటాయి, అవునా? అలాంటివి చెప్పామనుకోండి, పరిచర్యకు సంబంధించిన అవసరాల గురించి చెప్పామనుకోండి, ఆహా బ్రదర్ మారిపోయాడు, ఇక బ్రదర్తో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి.
సేమ్ స్టోరీ, సేమ్ స్టోరీ. ఏంటది? 15 వచనంలో, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే ఒకప్పుడు మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. ఒకప్పుడు నా మీద ఎంత ప్రేమ అంటే అసలు నన్ను కాపాడుకోవడానికి మీ కళ్ళని ఇచ్చేసే స్థితిలో మీరు ఉన్నారు కదా. నన్ను ఎవరు కూడా టచ్ చేయకుండా నా ముందు మీరు నిలబడ్డారు కదా, అంత గొప్పగా నా పక్షాన్ని మీరు నిలబడ్డారు కదా. ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది అని చెబుతూ 16 అంటున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. అది పాయింట్ అక్కడ. నిజాలు చెబుతున్నందుకు మీరు నన్ను శత్రువులుగా భావిస్తున్నారా? ఒకప్పుడేమో ధన్యతగా భావించారు, నా కోసము ఏదైనా చేయడానికి తెగించడానికి మీరు సిద్ధపడ్డారు కదా. ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? నిజమైన వాక్యం చెబుతున్నందుకు నేను మీకు శత్రువు అయిపోతున్నానా? ఎంత బాధ ఇది పౌలు గారి వేదన. నిజం, సేవకులు నిజమైన వాక్యాలు చెబుతూ ఉంటే, నిజమైన మార్గంలో నడిపిస్తూ ఉంటే ఇలాంటి దాడులు సంఘము ద్వారా ఎదుర్కొంటూ ఉంటారు. నిజము చెప్పినందుకు మీకు శత్రువు అయిపోయానా? మీలో ఉన్న పాపమును తీసివేయాలని నిజమైన వాక్యం మాట్లాడుతున్నందుకు మీకు శత్రువు అయిపోతున్నానా? గమనించగలగాలి ప్రియులారా, గమనించగలగాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామో, ఎలాంటి పరిస్థితులైనా పౌలు నిలబడ్డాడు కానీ నిరాశలోకి వెళ్ళిపోలేదు, కృంగిపోలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు. ఎక్కడా కూడా మంచి ఫార్ములా చెప్పాడు. మిమ్మల్ని ఎవరైతే శత్రువులను భావిస్తున్నారో వారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టమన్నాడు. వారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టండి. వాళ్ళు రారా, మీరే అన్నం వండుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి తినండి. ఎలాగైనా సరే సమాధాన పడాలి కానీ ఏ వ్యక్తిని కూడా వారిలో ఉన్న పాపాన్ని బట్టి దూరం చేసుకోవద్దు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీరు కూడా లోకంలో ఉన్న మీ వారి కొరకు ప్రాణము పెట్టాలి అన్నాడు. ప్రాణము పెట్టేంత ప్రేమ ఉండాలి. యోహాను సువార్త 3:16 మనకేం చెప్తుంది చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. మరి 1 యోహాను పత్రిక 3:16, మీరు లోకము కొరకు ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టేంత ప్రేమ మీలో ఉండాలంటే కనీసం మనలో అన్నం పెట్టేంత ప్రేమలు కూడా ఉండట్లేదు. చూడండి, మనవాడైతే కోసరి చక్కగా వడ్డిస్తాం, తిను. మన వాళ్ళు కాకపోతే అసలు అన్నమే వండరు, అన్నమే పెట్టరు. మన జీవితాల్లో మార్పు చెందాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరి మాటలు చూసుకుని మనం ముగించుకుందాం పిల్లరా. రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనము. రోమపత్రిక 12:20 చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అంటే నోటి మాటల చేత నువ్వు ఎంత చేయాలనుకున్న అవతల వారి మనసు మారదు. ఎప్పుడైతే నువ్వు ప్రేమగా పెట్టే ఇంత అన్నం ఉంది చూసావా, నువ్వు ప్రేమగా ఇచ్చే ఇంత టీ ఉంది చూసావా, నువ్వు ప్రేమగా ఇచ్చే ఇంత మజ్జిగ ఉంది చూసావా, అది మనుషులను గెలిచేది. అదే అందుకే శత్రువు ఆకలి కొని ఉన్నా కూడా అన్నం పెట్టమంటుంది బైబిల్. అంటే ఇక మన కుటుంబ సభ్యులు మనం ఎంత బాగా చూసుకోవాలో, సొంత బిడ్డల వలె, సొంత తల్లిదండ్రుల వలె ఎంత చక్కగా మన కుటుంబాలు అభివృద్ధి చెందాలో గమనించగలగాలి. అందుకే నువ్వు మాట్లాడే కీడు మాటలను బట్టి ఎవరిని కూడా జయించలేవు. నువ్వు చేసే ఈ మేలు ఏదో చూసావా, ఆ మేలుని బట్టి జయిస్తావు. దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడంతే. దేవుని మీద ఆధారపడిపోండి, కంప్లీట్గా ఆధారపడిపోండి. దేవుడు నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ పెట్టాలో అక్కడ దేవుడు అందరికంటే ఒక ఎత్తు ఉన్నత స్థలాల్లో పెడతాడు. ఈ లోకంలో అందరికంటే మనం తక్కువగా బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ఒకానొక దినం మనం మరణించిన వెంటనే ఉన్నతమైన రాజ్యం, ఉన్నతమైన లోకము. ఏంటా లోకము? మీరు దేవునికి కుమారులై ఉందురు, గొప్ప ఫలము మీకు కలగబోతుంది. ఆ గొప్ప ఫలం అనేది ఈ లోకములో ఇల్లు కట్టుకోవడం, భవనాలు, ఆస్తులు సంపాదించుకోవడం కాదు. కానీ మన ఫోకస్ అంతా కూడా పరలోకమే. పరలోకం వైపు ఎవరైతే నిరీక్షణ కలిగి చూస్తారో వారికి దేవుడిచ్చేది ఒక చక్కటి గొప్ప ఫలం ప్రియులారా.
దాన్ని కోల్పోవద్దు. నిరాశలోకి వెళ్ళిపోయి, నిస్పృహలోకి వెళ్ళిపోయి, వాళ్ళని మాట్లాడినారు మనం డిసప్పాయింట్ అయిపోయి, వాళ్ళని ఎలా ఇరుకుల్లో పెట్టాలి, వాళ్ళు ఎలా టార్చర్ చేయాలి, వాళ్ళతో ఎలా చేయాలి నాకు తెలుసు అనుకుంటే కనుక దేవుడు వచ్చేస్తారు. జాగ్రత్త. అవునా? వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, వాళ్ళకి ఎలా ఏమన్నా ఒక డైలాగ్ అంటారు, వాళ్ళని రావట్లేదు, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు, వాళ్ళని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు, ఇలాంటి డైలాగులు వస్తాయి. అది కాదు మనకు కావాల్సింది. ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే నువ్వు పెట్టాల్సింది అన్నమే పెట్టు, నీళ్ళే ఇవ్వు, వారిని ప్రేమించు, శత్రువును కూడా ప్రేమించమని చెప్తుంది బైబిల్. అందుకే ఎవరిని కూడా శత్రువులుగా భావించకూడదు. శత్రువులుగా భావిస్తే దేవుడు మనకు శత్రువు అయిపోతాడు. మనం అందరినీ ప్రేమించామనుకోండి, దేవునికి మనము మిత్రులుగా మారుతాం. అందుకే బైబిల్ చెప్పే సత్యము, నిన్ను వలె నీ వరిగా వారిని ప్రేమించుము, నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పింది బైబిల్ గ్రంథం. శత్రువు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు, దాహమునికి ఇవ్వు, కీడు వలన కాకుండా మేలు చేసి శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకోమని చెప్పిందే బైబిల్లోని వాక్యాలు. ప్రియులారా, ఇవి మత ప్రచారం కాదు, మతానికి సంబంధించిన మాటలు కావు, కుటుంబ బంధాలు బాగుపరిచే చక్కని మాటలు. ప్రియులారా, అందుకే మన జీవితంలోనికి ఏ విషయంలో కూడా నిరాశను రానివ్వద్దు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే నా కొండ కోట, నా ఆశ్రయదుర్గము. 10,000 మంది నా మీద ఒకేసారి వచ్చినా నేను జడియను, భయపడను. ఎందుకంటే నా పక్షమున దేవుడున్నాడు. ఇశ్రాయేలులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలులందరూ కూడా ఫిలిష్తీయుల సైన్యాన్ని చూశారు, గొల్యాతును చూశారు. కానీ దావీదు మాత్రము దేవుణ్ణి చూశాడు. ఎందుకంటే ఈ గొల్యాత్ ఎంత ఆఫ్టర్ ఆల్, భూమి మీద 6 అడుగులు ఉండొచ్చు, 7 అడుగులు ఉండొచ్చు, 10 అడుగులు ఉండొచ్చు, 12 అడుగులు ఉండొచ్చు. కానీ 12 అడుగుల కంటే నా దేవుని యొక్క శక్తి సామర్థ్యము, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహుబలము ఎంతో గొప్పది కదా అని దావీదు దేవుని వైపు చూశాడు. ఈ సౌలు మహారాజు మిగిలిన సైన్యం అంతా కూడా గొల్యాతుని చూశారు. అందుకే వాళ్ళు వెనకడిగేశారు, దావీదు ముందడిగేశాడు. జయము దావీదుది, విజయము దేవునిదే. అందుకే ప్రియులారా, నిరాశలను పక్కన పెట్టి దేవునిలో మనం ముందు కొనసాగుదాము. దేవుని వలన మనము దీవించబడతాము. దేవుడే మనకు ఆధారము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.